హలో ఎవ్రీవన్. మనం కొత్త వంట పాత్రలు తెచ్చుకుంటూ ఉంటాం కదా! వాటిని సరైన పద్ధతిలో న్యాచురల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నాను, చూసేయండి. ఈ బుజ్జి స్టీల్ కళాయి చూడండి. ఇది ట్రిప్లే స్టీల్ అని ఇప్పుడొస్తుంది కదండీ! ఆ మెటీరియల్ అనమాట. కంపెనీ వచ్చేసి వాట్రాన్ ఉంది. బరువు కూడా చాలా ఎక్కువగా ఉంది. వెయిట్ చాలా బావుంది. అందుకే నేను ఇదొకటి తీసుకున్నాను. ఇక ఈ కళాయి వచ్చేసి అనోడైజ్డ్ మెటీరియల్‌తో వస్తుంది కదండీ! బ్లాక్ మెటల్ అని చెప్పి అదనమాట. ఇది 3-4 లీటర్ కెపాసిటీ. ఇది కూడా వెయిట్ బానే ఉంది. ఇది సన్‌ఫ్లేమ్ కంపెనీ అనమాట. ఈ కళాయికైతే ఇండక్షన్ బేస్ కూడా ఇచ్చాడండి. బావుంది నాకు. ముందుగా పాత్రల్ని కొద్దిగా హీట్ చేసినట్లయితే మనకి ఏవైతే ఈ స్టిక్కర్స్ ఉంటాయో అవి చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయండి. ఆ తర్వాత ఈ 2 కళాయిల్లో కూడా ఒక్క డ్రాప్ విమ్ లిక్విడ్ వేసి, ఒక స్క్రబ్బరు, మంచి సాఫ్ట్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదండీ మన దగ్గర, దాంతో ఒకసారి బాగా తోముకొని కడిగేసుకోవాలి. ఇక్కడితో ఒక స్టెప్ అయింది. ఇక రెండో స్టెప్ వచ్చేసి ఇలా ఒకసారి కడిగి పెట్టుకున్నటువంటి పాత్రలోకి మనం బియ్యం, పప్పులు కడుక్కున్నప్పుడు నీళ్ళొస్తాయి కదండీ! ఆ వాటర్‌ని ఈ పాత్రలో పోసేసుకొని, మనం కూరగాయలు కోసేటప్పుడు వేస్ట్ వస్తుంది కదండీ! వాటి పీలు, తొడుములు ఇవన్నీ వస్తాయి కదా! వీటిని కూడా ఈ నీళ్ళల్లో వేశాననమాట. తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేశాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని చూడండి, ఇలా 5-10 నిమిషాల వరకు ఉడికించండి. ఇలా చేసినట్లయితే వాళ్ళు ఈ పాత్రల ఫినిషింగ్‌కి ఏవైతే కెమికల్స్ వాడతారో అవి పూర్తిగా పోతాయన్నమాట. ఇప్పుడిక ఈ పాత్రలు ఎటువంటి రెసిపీస్ అయినా చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. గుజ్జి స్టీల్ కళాయి అయితే నాకు పప్పు చేయడానికి, అలాగే దేవుడి ప్రసాదాలు చేయడానికి చాలా బాగా అనిపించిందండి. ఇక ఈ ఎనోడైజర్ కళాయి అయితే దీంట్లో ఫ్రైలు, పులుసులు, కూరలు, ఇంకా గారెలు వేసుకోవడానికి కూడా చాలా బాగా ఉంది. దీన్ని నేను వాడిన తర్వాతనే మీకు చూపిస్తున్నాననమాట. కొత్తగా వంట చేసుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.